ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న మొగుణ్ణి కాదని చాలామంది మహిళలు పరాయి పడక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. చివరికి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తన పడక సుఖానికి భర్త, పిల్లలు ఇలా ఎవరూ అడ్డొచ్చినా సరే వారిని కాటికి పంపుతూ ప్రియుడితో కులుకుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడితో ఉండగా కొడుకు చూశాడని దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని చాంద్పూర్లో ఓ మహిళ నివాసముంటోంది. ఆమెకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి ఓ కొడుకు జన్మించాడు. ఇక పుట్టిన కుమారుణ్ణి చదివించుకుంటూ సంసారం ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆ మహిళ పక్కచూపులు చూసింది. ఇంట్లో మొగుడితో చాలదన్నట్లుగా పరాయి పడక సుఖానికి తెరలేపింది. విషయం ఏమిటంటే, ఈ మహిళ స్థానికంగా ఉండే టింకు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపింది. భర్త పనికి వెళ్లడం, కుమారుడు స్కూలుకి వెళ్లడంతో వెంటనే ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. ఇలా ఈ మహిళ చీకటి కాపురం గత కొన్నాళ్లుగా సాగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుణ్ణి తన ఇంటికి పిలిపించుకుంది. ఇక ప్రియుడు రాగానే అతనితో బెడ్రూంలో తెగ రొమాన్స్ చేయసాగింది. ఈ సమయంలోనే ఉన్నట్టుండి ఆ మహిళ కుమారుడింటికొచ్చాడు. అతనికి బెడ్రూంలో ఏదో శబ్దం వినిపించడంతో మెల్లగా తలుపులు తీసి చూడగా తల్లి ప్రియుడితో నగ్నంగా ఆ స్థితిలో కనిపించింది. ఆ సీన్ చూసిన ఆమె కుమారుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన కుమారుడు నాన్నకు చెబుతానని తల్లితో చెప్పాడు. ఇది విన్న ఆ మహిళ భయంతో వెంటనే ఇంటి తలుపులు వేసింది. అనంతరం ఆ మహిళ, ప్రియుడు కలిసి ఆ బాలుణ్ణి గొంతు పిసికి హత్య చేశారు. ఆ తర్వాత కుమారుడి శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఓ చోట విసిరేశారు. ఆ శవాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి తల్లిని విచారించారు. కానీ తల్లి మాత్రం పొంతనలేని సమాధానాలు భయంతో చెప్పింది. ఎందుకో పోలీసులకు తల్లిపై అనుమానం వచ్చింది. ఏం జరిగింది అని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా, నేను నా ప్రియుడితో ఉండగా నా కుమారుడు చూశాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతాడనే భయంతో అతన్ని చంపేశానని ఆ మహిళ ఒప్పుకుంది. విచారణ అనంతరం పోలీసులు ఆ మహిళతో పాటు ఆమె ప్రియుణ్ణి అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తన పడక సుఖానికి అడ్డొచ్చాడని కుమారుణ్ణి చంపిన ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే, భార్యాభర్తలన్నాక గొడవలు, మనస్పర్ధలు రావడం కామన్. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు బరితెగించి ప్రవర్తిస్తుంటారు. క్షణికావేశంలో భార్యను హత్య చేయడం, లేదంటే భార్యే భర్తను హత్య చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదంటూ ఎస్కేప్ అవ్వడం, ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యతో గొడవపడి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం భార్య శవాన్ని ఇంట్లో పాతి నా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం. అది కేరళలోని ఎర్నాకులం ప్రాంతం. ఇక్కడే సంజీవ్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఇతనికి చాలా రోజుల కిందటే ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగింది. అలా వీరి దాంపత్యం సాఫీగా సాగుతున్న తరుణంలోనే సంజీవ్ భార్య పక్కచూపులు చూసినట్టు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, స్థానికంగా ఉండే పరాయి మగాళ్లతో తన భార్య మాట్లాడుతుందని భర్త సంజీవ్ ఎప్పుడూ భార్యను అనుమానిస్తుండేవాడు. ఇక ఇదే విషయమై తరచూ భార్యాభర్తలు గొడవపడేవారు. అయితే ఇటీవల కూడా భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త సంజీవ్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే పాతిపెట్టాడు. ఆ తర్వాత నా భార్య ఆమె ప్రియుడితో కలిసి లేచిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎందుకో సంజీవ్ పైనే పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని విచారించారు. తనకేం సంబంధం లేదన్నట్లుగా ఎక్కడా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చివరికి పోలీసుల స్టైల్లో విచారించేసరికి భర్త సంజీవ్ అసలు నిజాలు బయటపెట్టాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు సంజీవ్ను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.